హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 29 డే 28 రివ్యూ. సో ఈరోజు నామినేషన్స్ ఉంటాయి. సో దానికన్నా ముందర యెస్టర్‌డే సోనియా ఎలిమినేషన్ తర్వాత జరిగిన కాన్వర్జేషన్స్ అయితే మనకేమీ ఎక్కువ చూపించలేదు. కానీ మణికంఠనేమో జైల్‌లో పెట్టడం చూపించారు. తనని అందరూ ఔట్ చేశారు గదా! ఐ మీన్ స్టాంప్స్ ఏసి తిను ఇంటికి పనికిరాడు అని చెప్పి తనని జైల్‌లో ఏశారనమాట. దాని తర్వాత జైలు నుంచి మరుసటి రోజు ఉదయం మార్నింగ్ సాంగ్ తర్వాత గూడా వచ్చేసాడండి. పెద్దగా అదేమీ అంతగా చూపించలేదు. బట్ జైల్‌లో తను బాధపడ్డాడా అని ఏంటా అన్నది లైవ్‌లో ఉందేమో. బట్ ఇక్కడైతే ఏమీ అసలు చిన్న కంటెంట్ కూడా ఇవ్వలేకపోయాడు. అంటే మేబీ టైం సరిపోలేదేమో. అలా అని చెప్పి ఈరోజు నామినేషన్స్‌లో గూడా అంత ఫైర్ లేదండి. బట్ ఎందుకంటే అందరూ గూడా సేఫ్ నామినేషన్స్ కింద ఎళ్ళిపోయినట్టు అనిపించారు. కొన్ని పాయింట్స్ ఒక ముగ్గురు, నలుగురిదైతే బావుందనిపించింది. మిగతావన్నీ గూడా అలా లాగించేసారనమాట. సో, మనం వన్ బై వన్ ఎళ్దాము. ఇంకా దాని తర్వాత ఏమైందంటే విష్ణుప్రియను, ప్రేరణ అయితే గనక అనుకున్నారనమాట. ఏంటి నిఖిల్‌తో నాది 4 వీక్స్ తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నాడని ప్రేరణ చెప్పారనమాట. అవును, సోనియా అసలు రానిచ్చేది కాదు కదా! అని అనుకున్నారు. ఇంకా లైవ్‌లో అయితే గనక విష్ణుప్రియ గూడా అంటారనమాట. నన్ను తను ఫస్ట్ వీకే చెప్పింది నువ్వు నా దగ్గరికి రావద్దు అన్నట్టుగా. అంటే ఇలాంటి కాన్వర్జేషన్స్ ఇవి తేవద్దు అని చెప్పి. సో, నేను అప్పటినుంచి వెళ్ళడం మానేశాను. అంటే ఈవెన్ ప్రేరణ గూడా అందు గురించే. బట్ ఇప్పుడైతే నిఖిల్‌తో మాట్లాడితే తను ఇప్పటికి మనదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తను అది అసలు తనేం తప్పుగా అర్థం చేసుకోలేదని గూడా ఏం చెప్పట్లేదు. జస్ట్ మనం తనని తప్పుగా అర్థం చేసుకున్నామనే చెప్తున్నాడు అని అంటుందనమాట. దాని తర్వాత ఇంకా యష్మి, పృథ్వీ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ ఏమో మాటలు ఇలా అంది కదా పులిహోర ఇదని, ఎందుకు అందో తెలుసుకో అని యష్మి అంటున్నారు. అది నాకు అర్థం కాలేదు. అంటే నేను లైవ్ అయితే చూడలేదు కాబట్టి నాకు అంతగా ఆ పాయింట్ ఎందుకొచ్చిందో అన్నది తెలీదు. సో, దాని గురించి బట్ అడగమని పృథ్వీకి చెప్పింది. అలాగే పృథ్వీ ఏమన్నాడో కూడా మనకి ఎపిసోడ్‌లో అయితే చూపించలేదు. నిఖిల్ అయితే మాత్రం చాలా మాటలు వదిలేస్తుంది. తను ఇలా గాజులు బొట్టు గురించి అన్నది అని చెప్పి అనడం. మేబీ తనకి ఆహ్, నామినేషన్ వేద్దాం అన్నది ఇది ఒక పాయింట్ కింద అయినట్టుంది. సో, సో జరిగిపోయిందనమాట ఆ విధంగా. దాని తర్వాత ఇంక నామినేషన్స్ మొదలయ్యాయి. ఫస్ట్ మళ్ళీ నాగమణికంఠకి. ఈరోజు నాగమణికంఠని బై డిఫాల్ట్‌గా మనం నిన్నే అనుకున్నాము. ఈ వీడియోస్ నాగార్జున గారు ఏ వీడియోస్ అయితే క్లిప్స్ చూపించారో దాన్ని బట్టి వేసేస్తారు అందరూ అని చెప్పి. సో, ఫస్ట్ ఏమో నాగమణికంఠ వచ్చేసి నైనికాకేశారు. నువ్వు ఫస్ట్ వీక్‌లో ఉన్నంత జోష్ గానీ, లేకపోతే క్లియర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ గానీ, ఆటలాడే విధానం గానీ, లేకపోతే అందరితో వచ్చి మాట్లాడడం గానీ నువ్వు చేయలేదు ఈ వీక్ వరకు. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ వీక్‌లో తను చీఫ్ అయింది. ఇప్పుడైతే గనుక నువ్వు బెడ్‌రూమ్‌లోనే కనిపిస్తున్నావు. మీ ఫ్రెండ్స్ జోన్‌లోనే ఉండిపోతున్నావు గానీ బయటికి రావట్లేదు అన్నట్టుగా చెప్పాడు. ఇది ఆల్రెడీ తను నిన్న చెప్పిన నాగార్జున గారి ముందర చెప్పిన విధంగానే ఇప్పుడు చెప్పాడు. సో, ఇదైతే గూడా తను ప్రీ ప్లాన్డ్‌గానే ఉన్నాడు. ఎవరెవరికి ఏద్దామని చెప్పి. సో, నైనికాకి అందుకేసాడు. నెక్స్ట్ యష్మికేసి, యష్మి ఏమో నువ్వు జెండర్ దీని గురించి తీసుకొచ్చినట్టు మాట్లాడావు. నేనది ఎవరు మాట్లాడారో ఆ రోజు తెలియలేదు. అంటే తినేమంటుందంటే, యష్మి నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వెందుకు గొడవ చేయలేదు అని చెప్పారు కదా! అంటేనేమో లేదు అక్కడ గొడవ చేయడానికి నాకు ఎవరు మాట్లాడారో నాకు వాయిస్ అయితే వినిపించింది గానీ ఎవరన్నారో అన్నది అర్థం కాలేదు. బట్ నేను వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది నువ్వే అన్నావని. బట్ క్వెషన్ ఏంటంటే నువ్వు అన్నావు, సారీ చెప్పావు, నాకు అది కాదు పాయింట్. బట్ దాని తర్వాత వచ్చి నువ్వు నాకు సారీ అపాలజైజ్ చెప్పలేదు ఆ రోజు. వీడియో చూసిన తర్వాత చూపించారు కాబట్టి నువ్వు అపాలజైజ్ చేసావు. లేదంటే గనుక చేసేదానివి కాదు అన్నట్టుగా చెప్తాదనమాట. బట్ చెప్తాడు. అలాగే యష్మి కూడా ఏమంటుందంటే నాకు అసలు రిజిస్టర్ అవ్వలేదు ఇదని. బట్ నేను నా రివ్యూలో అంతకుముందు చెప్పినట్టు అక్కడ నిఖిల్ కొద్దిగా అంటించేసరికి తిను యష్మి చెప్పిన వర్డ్స్‌కి తను నిఖిల్ చేసేసరికి అది ఎక్స్టెండ్ అయిపోయి తిను అర్థం అలా చేసుకున్నాడు. ఎవరో ఒకళ్ళు ఇలా తప్పుగానే అన్నారు, తప్పుగానే ప్రొజెక్ట్ అయిందది. సో, అలా అనడం ఇదనమాట. ఇక్కడ మణికంఠ నామినేషన్ కూడా తప్పులేదంటే, ఎందుకంటే దాని తర్వాత మనం లైవ్‌లో విష్ణు వచ్చి సారీ చెప్తుంది గానీ ఆ రోజు యష్మి వచ్చి అయితే సారీ చెప్పదు. నాకు అంటే తనేమంటుందంటే నాకసలు ఆ రిజిస్టరే అవ్వలేదని ఇప్పుడు వీడియోలో ఒక క్లిప్ చూపించంగానే తనకు అర్థమైపోయింది. బట్ ఆ రోజు నిఖిల్ అయితే క్లియర్‌గా బాయ్స్ ఇంతమంది ఉన్నామని వెయ్యట్లేదు అన్నట్టుగానే మాట్లాడారన్నమాట. అలాగే అక్కడ లైవ్‌లో అంటే ఈరోజు నామినేషన్స్ లైవ్‌లో గూడా తను అంటాడనమాట నాగమణికంఠ. నాకు నిఖిల్‌కి వేయాలని ఉంది ఈ పాయింట్‌లోనే. బట్ నిఖిల్ నామినేషన్స్‌లో నేను వేయలేను కాబట్టి అందుంచే తనకి వేయలేదు అని చెప్పి చెప్తాడనమాట. సో, హీ హాస్ పాయింట్. నాగమణికంఠ సైడ్ నుంచి అయితే ఎవరన్నా అక్కడ ముగ్గురు, నలుగురు ఈవెన్ నబీల్ గూడా నామినేషన్‌లో ఏసేస్తాడు. ఇంక నిన్ను చూసుకో అనడం ఆ రోజు నచ్చలేదని చెప్పాను నేను నా పాయింట్. సో, అలాగే జరిగింది.
ఇంకా నెక్స్ట్ నైనిక వచ్చారు. నైనిక వచ్చి నబీల్‌కి వేశారు. నబీల్‌కేమో నువ్వు సేమ్ గేమ్ సరిగ్గా ఆడలేదు. ఐ మీన్ ఆ బర్డ్స్ టాస్క్ సారీ సౌండ్స్ టాస్క్‌లో బర్డ్‌ను, మంకీకి దీని గురించి ఎదుటి వాళ్ళకి పాయింట్ ఇచ్చావు. దానివల్ల రేషన్ తగ్గిందంటే క్లియర్‌గా అయితే ఇక్కడ నబీల్ డిఫెండింగ్ మంచిగా ఉందండి. తనైతే చెప్పాడు, నేను అన్ని ఆటలు ఆడాను. ఈ ఒక్కదాని గురించి నువ్వు పంపించేస్తున్నావు. అది కూడా నేను చెప్పాను అది ఫన్ టాస్క్ అనుకున్నాయి. ఆ మోడ్‌లోకి వెళ్ళిపోయి దాని తర్వాత నేను ఇది చేశాను. బట్ సారీ చెప్పాను మీ అందరికీ కూడా. ఇప్పటికీ మళ్ళీ సారీ చెప్తున్నాను. మీరు అందరూ తిన్న తర్వాతే ఫుడ్ నేనైతే తినడానికి ట్రై చేస్తాను అని చెప్పడం అనేది బాగుందనిపించింది. అంటే ఇంకా అంతకు మించి తప్పు జరిగిపోయింది, తప్పు చేశారు అన్న తర్వాత తను చెప్తున్నాడు, ఇంకా సారీ చెప్తున్నాడు, ఇలా చేస్తానంటున్నాడు. ఇంకా అంతకు మించి ఏం చేశాడు. కానీ దానికి నామినేషన్ వరకు ఆట మొత్తం ఆడి ఒక్కదానికి నామినేట్ చేయడం అనేది అసలు అందులో నైనిక నబీల్ చేయడం అనేది తప్పు. అది అసలు ఏ విధంగా కూడా కరెక్ట్గా లేదు. నెక్స్ట్ అలాగే విష్ణుకి చేసింది. విష్ణుకేమో నువ్వే నీ అంతటికి నువ్వే ఆడనంటావు, నువ్వు ఇంకా జోష్ పెట్టవు, నువ్వు చేయాలనుకోవట్లేదు, అందు గురించే నువ్వు ఆడాలనుకోవట్లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అంటే ఇక్కడ విష్ణు అయితే క్లియర్గా చెప్పింది కరెక్ట్గా. నేను ఆడాలనుకున్నాడంటూ ఏమీ లేదు. నేను ఎంతవరకు ఆడగలను అంతవరకు ట్రై చేస్తాను. నాకు ఎక్కడ ఆడాలనిపిస్తే అక్కడ ఇవ్వాలనిపిస్తుంది. ఎక్కడ ఆడకూడదంటే నేను అక్కడ ఆడను. అంతే తప్పితే నేను ప్రతిదానికి నేనే వెళ్తాను, నేనే ఆడతాను, నేను చేసేస్తాను, నాకు 100% ఇచ్చేస్తాను అని నేను చెప్పుకోలేను. ఇది నా యొక్క నేచర్ అన్నట్టుగా చెప్తుంది అనమాట. విష్ణు కొద్దిగా బాగానే ఈరోజు డిఫెండింగ్ అయితే బాగా చేసుకున్నారు. అంటే ఒక్కొక్క నామినేషన్స్ ఎక్కువ పడుతూ ఉండేసరికి తనకు కూడా పెయిన్ అనేది తెలిసినట్టుంది. ఆమె కొద్దిగా ఆట అంటే కొద్దిగా తక్కువేనండి. బట్ ఆమె చెప్పే పాయింట్స్లో ఈరోజు డిఫెండింగ్లో మనకి కొద్దిగా కన్విన్స్, అంటే ఈవెన్ ఆడియన్స్ కూడా ఓకే తిన ఆట ఇలా ఉంటుందా అని కన్విన్స్ అయ్యేటట్టుగా కొద్దిగా మాట్లాడగలిగింది. సో అది బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకా అసలు వరస్ట్ నామినేషన్ అంటే ఆఫ్ ద డే ఎవరిదంటే సీతాదండి. అసలు ఆమెకి క్లారిటీయే రాలేదా, అసలు ఎందుకు ఇలా చేసిందా అన్నారు అర్థం కాలేదు. నేను లైవ్ చూశాను కాబట్టి చెప్తున్నా. ఆమె ఏమనుకుందంటే చీఫ్స్కి ఇది ఉండదు, ఓన్లీ వాళ్ళే వేసుకోవాలని. ఇలా ఎప్పుడూ లేదే. లాస్ట్ 4 weeks నుంచి కూడా చీఫ్స్ కూడా ఎదుటి వాళ్ళని నామినేట్ చేస్తారు. నాకు అసలు ఎవరు పాయింట్స్ లేరు, నాకు 2 members తెలీదు, నేను ఓన్లీ నిఖిల్కే చేయాలేమో అని చెప్పి నిఖిల్ పాయింట్సే పెట్టుకున్నానని చెప్పి వచ్చిందన్నమాట. అసలు చీఫ్ కింద ఉండి ఆ మాట అనడం నాకు నచ్చలేదండి. అలాగే వచ్చిన తర్వాత కూడా అది నుంచి ఏదో ఒకటి చూసి నాకు మొహాలు అలా షీట్స్ చూస్తే వీళ్ళిద్దరు కనిపించారు. ఎందుకంటే వాళ్ళు వీడియోస్ వేసి చూపించారు కాబట్టి నేను చెప్పేస్తున్నానని చెప్పి ఫస్ట్ ఏమో నాగమణికంటకి వేసి నువ్వు ఈ 2 చూసావు. ఇక్కడ నాగమణికంట అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకున్నాడండి. నాగమణికంటలో చేసిన తప్పులు ఏంటంటే, అంటే కరెక్ట్గా చెప్పుకున్నా కూడా ఎదుటి వాళ్ళు ఇంకేంటంటే నువ్వు తప్పు చేస్తావు అనేసరికి తను ఇంకా డిఫెండింగ్కి ఎంతసేపు చేస్తాను, గంటల కొద్దీ చేస్తానా, రోజుల కొద్దీ చేస్తానా అని చెప్పి డిఫెండింగ్ మోడ్ ఆపేస్తుండేసరికి ఎదుటి వాళ్ళు అది గ్రాంటెడ్గా తీసేసుకున్నట్టు అనిపించిందండి. ఎందుకంటే ఆ రోజు కూడా చూస్తే కనుక ఎవరు నిఖిల్ తోటి ఈ విషయం జరిగింది, నువ్వు నాడ్ చేసావు, నువ్వు స్మైల్ చేసావు, దాని తర్వాత నువ్వు వెళ్ళిపోతావేమో అని నేను అనుకున్నాను. బట్ అలా కాదు, బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అది కాదు, నువ్వు వెళ్ళి కన్విన్స్ చేయడమో లేకపోతే ఏదైనా చేయాలన్నారు, లోపలికి వెళ్ళి ఇది పాయింట్స్ పెట్టమన్నారు. సో ఆ పాయింట్స్ ప్రకారం వెళ్తే కనుక వాళ్ళు నలుగురు చెప్పారు. ఇక్కడ క్లియర్గా అయితే లైవ్లో కూడా చెప్తాడు, నిఖిల్ అక్కడ కూడా మాట్లాడండి. నిఖిల్ అంతా అయిపోయిన తర్వాత, సో వీళ్ళు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు యష్మి అండ్ ఎవరు మన నాగమణికంట బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను యష్మిని చేద్దాం అనుకున్నాను, బట్ వాడే చెప్పేసుకున్నాడు కదా, ఇంక నేనెందుకు వెళ్తాను అన్నది చెప్పానమాట. సో ఈ పాయింట్లో కూడా నా సీత కరెక్ట్గా అయితే చేయలేదన్నమాట. నువ్వు ఇలా అనుకోవడం, నేను ఆ వీడియోనే చూశాను కాబట్టి ఇదంటే వీడియో కాదు, దాని ప్రీక్వల్ సీక్వల్ చూడాలి నువ్వు, దాని తర్వాత ఏం జరిగింది, దాని మధ్యలో ఏం జరిగింది, ఇవన్నీ చూడాలి. అసలు అక్కడ జరిగింది కూడా నా యొక్క కాన్ఫిడెన్స్ వాటెవర్, నా యొక్క కన్ఫ్యూషన్ మైండ్ గురించి చెప్పడానికి వేశారు, కానీ అది నేను అదే తప్పు చేశానని కాదు అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఆ రోజు చూస్తే కనుక లోపలికి కూడా వెళ్ళి ఇది నేను సాక్రిఫైస్ చేశాను ముర్రో అని మొట్టుకోవడం ఏంటంటే, ఇక్కడ అంతకుముందు యష్మి అండ్ సోనియా ఫుల్ బుర్ర తినేస్తారండి. బాబాయ్ నన్ను వదిలేయండి, ఏదో ఒకటి చేసుకోండి, నేనే చేస్తానని చెప్పమంటారు, అందరికి కాళ్ళు పట్టుకోమంటారు అన్నట్టుగా మాట్లాడాడు. సో ఆ విధంగా నాగమణికంట అయితే తను చెప్తున్నాడు, బట్ తన దగ్గర తప్పులు ఉన్నాయి, బట్ తను చెప్పినట్టు తప్పులనే నువ్వే చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పడం తప్పు అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియకి వచ్చేసరికి ఏం చెప్పిందంటే సీత, నువ్వు సరిగ్గా ఆడట్లేదు, మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ డౌన్లో ఉన్నావు, ప్లస్ నువ్వు పిచ్చింది అవ్వలేవు, నువ్వు ఎక్కువ నేను చేస్తాను అనలేదు అన్నట్టుగా చెప్తే ఇక్కడ క్లియర్గా అయితే చెప్పింది, నేను బెలూన్స్ టాస్క్లో వచ్చి నేను ఆడతానంటే నన్ను తీసి నువ్వు నబీల్ని పెట్టావు,
వేరే చోట కూడా ఇలాగే మాట్లాడాను. ప్లస్ బాల్స్ గ్రూప్ గేమ్‌లో కూడా నేను ఆడాను. గ్రూప్ గేమ్‌లో సరిగ్గానే ఆడాను. అయినా కూడా నువ్వు కన్సిడర్ చేయకుండా ఇక్కడికొచ్చి పెట్టడం ఇది నాకు నచ్చలేదు అన్నట్టు క్లియర్‌గా అయితే చెప్పిందనమాట. బట్ దాని తర్వాత లైవ్‌లో అయితే చాలా సేపు సీత ఎళ్ళి, "విష్ణు సారీ నేను అనుకోలేదు. నేనేదో ఇంకక్కడ నాకు పాయింట్స్ లేవు. నేనేదో ఒకటి పెట్టాలి కదా!" అని చెప్పడం అనేది అస్సలు కరెక్టే కాదు. ఇంక అలాగైతే జరిగిందనమాట. నెక్స్ట్ నబీల్ కూడా విష్ణుప్రియకేసాడండి. విష్ణుప్రియకేస్తూ, "నువ్వు నన్నొక మాట అన్నావు. అలాగే నిఖిల్‌ని అన్న మాట కూడా నేను కరెక్ట్ కాదంటాను. అలా మాటలు వదలడం తప్పు. నీకిది ఆల్రెడీ చెప్పాను. నువ్వు ఇంకా చేస్తున్నావు కాబట్టి అది నువ్వు తీసుకోవు. నామినేషన్ అలా చేయకు" అన్నట్టుగా చెప్తాడనమాట. సో తను కూడా ఓకే, నేను అది ఒప్పుకుంటా గానీ నీ విషయంలో నేను చేసింది తప్పు కాదు. నేనేమి అది మామూలుగా వచ్చిన మాటలే గానీ ఇది తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది, తప్పుగా చేయాలని ఏం లేదు అన్నట్టుగా విష్ణుప్రియ అయితే మాట్లాడుతుందనమాట. నెక్స్ట్ ఏమో నైనికాకైతే క్లియర్‌గా ఒకటే పాయింట్, "నువ్వు ఆడలేదు. నువ్వు ఈ వీక్ అయితే కనిపించలేదని" చెప్పడం జరిగిందనమాట. ఇంక నైనిక కూడా ఇక్కడ కూడా తన డిఫెండింగ్ సేమ్ అదే చెప్పింది. "నేను ఎందుకు ఆడలేదు, నేను ఆడుతూనే ఉన్నా, పాయింట్స్ పెడుతూనే ఉన్నా" అన్నా కూడా, బట్ స్టిల్ నబీల్ అయితే కనుక క్లియర్‌గా అయితే చెప్పాడు, "నువ్వు పాయింట్స్ పెట్టినంత మాత్రాన అది జరిగినట్టు కాదు. నువ్వు అక్కడికక్కడే చెప్తున్నావు కానీ దాని తర్వాత ఏమీ ఆట అంటూ ఏమీ లేదు" అన్నట్టుగా చెప్పాడనమాట. నెక్స్ట్ ఆదిత్య వచ్చి నైనిక విష్ణుకేసారండి. సేమ్ మళ్ళీ అవే రీజన్స్. నైనిక నువ్వు కనిపించలేదు. విష్ణుకేమో క్లియర్‌గా అయితే విష్ణుకైతే ఓ పాయింట్ అయితే క్లియర్‌గా చెప్పారు. బయట సోషల్ మీడియాలో ఎటువంటి హల్చల్ జరుగుతుందో మనకు తెలీదు. సో నువ్వు త్రో చేసే ప్రతి వర్డ్, అది నెగిటివ్ వర్డ్ అయినా పాజిటివ్ వర్డ్ అయినా అది చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. సో నిఖిల్ గురించి చెప్పిన దాంట్లో నువ్వు 100% రాంగ్ అంటే ఇక్కడ క్లియర్‌గా విష్ణుప్రియ అయితే ఒకటే చెప్పింది, "యెస్, ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్. నేను తప్పు చేశానని" చెప్పి వదిలేస్తుందనమాట. నైనికాకి కూడా "నువ్వు ఆడట్లేదు" అన్నట్టుగా చెప్తే, "నేను ఆడట్లేదు అనకండి, నేను ఆడుతూనే ఉన్నాను. మీరే ఇంకా ఇది" అన్నట్టుగా మాట్లాడింది నైనిక. బట్ నైనికాకి మనం చూస్తూనే ఉన్నాం ఈ వీక్ అంతా కూడా డల్‌గా ఉంది. లాస్ట్ వీక్ ఏమో నిఖిల్ వెళ్ళి చెప్పిన తర్వాత తను కన్ఫ్యూషన్ మోడ్‌కి వెళ్ళిపోయి వీళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా వేరేగా థింక్ చేయడము, సోనియాకి ఇవ్వడం ఇది జరిగింది చెప్తాడనమాట. అంటే ఈయన ఏమంటాడంటే, ఓ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు నిఖిల్ మాట నీ అంతటికి నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి నీ అంతటికి నువ్వు ఆలోచించుకోవట్లేదు, పక్క వాళ్ళ హెల్ప్ తోటి నువ్వు ఆడుతున్నట్టు అనిపించిందని. అది నిజమే, మనం నిఖిల్ చెప్తేనే చేశాడు. అంటే ఆమె అనుకోకుండా ఏం చెప్తుందంటే, నేను మామూలుగా సోనియాకి ఇచ్చిన దాంట్లో ఒకసారి హ్యామర్ తీసే టాస్క్లో ఒకసారి దాన్ని చూశాను ఎవరికి ఇవ్వాలని చెప్పి. అంటే అక్కడ నిఖిల్ సైడ్ చూసినప్పుడు నిఖిల్ అయితే సోనియాకి ఇవ్వమన్నట్టుగానే కొద్దిగా చెప్తాడు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి అదే ఎగ్జాక్ట్లీ ఇదే నా పాయింట్. నువ్వు అక్కడ చూడడం తప్పు, నీ అంటూ డెసిషన్ తీసుకోకపోవడం అనేది క్లియర్గా అయితే నైనికాకి ఏంటది షూట్ ఆన్ పాయింట్ లాగా చెప్పాడనమాట. సో ఆదిత్య గారివి ఈరోజు నామినేషన్స్ అయితే సూపర్గా అనిపించాయి కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఏమో విష్ణుప్రియకి వేసాడు. నిఖిల్ది ఈరోజు అస్సలు సేఫెస్ట్ డిస్కషన్స్లో వెళ్ళిపోయాయండి. తనకి పాయింట్స్ ఉన్నాయి, లేవనట్లేదు. బట్ స్టిల్ తను డిఫెండింగ్ చేసుకోవడం కానీ లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి తిను చెప్పడం కానీ ఏమీ జరగలేదనమాట. సో విష్ణుకి వచ్చేసి, "నువ్వు మాటలు వదిలేస్తావు, నువ్వు ఆటలు ఆడవు" అంటే, "నేను ఆడనని ఎవరు చెప్పారు, నేను ఆడతాను, నేను ఎంతవరకు ఆడగలను 100% అది ఇస్తున్నాను. నేను ఇంతవరకే ఆడగలను అని అన్నప్పుడు నేను ఆ వీక్లో లేకపోతే ఆ డేలో నేను అంతే ఆడగలను, అంతకుమించి ఆడను. ఒకవేళ నేను ఆడగలను అంటే నేను ఇస్తాను. ఎగ్స్ టాస్క్లో నేను ఆడాను, నువ్వు చూసావు, నువ్వు కూడా అప్రిషియేట్ చేసావు. బాల్స్ టాస్క్లో నేను ఆడాను, నువ్వు కూడా అప్రిషియేట్ చేసావు. ఈవెన్ ఇంకో టాస్క్ దీంట్లోకి వెళ్ళినప్పుడు కూడా చేస్తున్నా. అలాగే నేను ఎక్కడ పాయింట్స్ పెట్టాలో అన్నీ చెప్తున్నా. బట్ స్టిల్ నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక పాయింటే తీసుకుని నేను ఆడలేను, నాకు చీఫ్ వద్దన్న అన్నట్టుగా చెప్పావు. బట్ చీఫ్తో పోల్చుకుంటే కనుక మనం చూసాము 2 డేస్కే చీఫ్ తీస్తారు. ఐ థింక్ సోనియానో లేకపోతే యష్మినో ఎవరికో గుర్తుకులేదు నాకు, వాళ్ళు తీస్తారు. సో అలా కాకుండా నా 100% ఇవ్వాలి అనిపించే నాకు అప్పుడే చీఫ్ కావాలని నేను కోరుకున్నాను. అలా అంత మాత్రం నాకు చీఫే వద్దని కాదు, నాకు వస్తే తీసుకుంటాను, చేస్తాను. బట్ స్టిల్ ఎంతవరకు చేయగలను అంతవరకు ట్రై చేస్తాను. ప్లస్ అట్ ద సేమ్ టైం నాకన్నా నువ్వే ఎక్కువ మాటలు వదిలేస్తావు అని అన్నదనమాట. బట్ అది ఎగ్జాంపుల్ తను అడగలేదో తిను చెప్పలేదో ఏవో మనకైతే ఎపిసోడ్లో అయితే ఏం వేయలేదండి ఎందుకు ఆ మాట అన్నదా అని. బట్ తనైతే ఇంకా విష్ణు వేసేసి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా తను కూడా ఏం డిఫెండింగ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. విష్ణుప్రియ అయితే కరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏమో నాగమణికంటకి వేస్తాడు నిఖిల్. ఇంక ఇదే పాయింట్. బట్ ఇక్కడైతే నాగమణికంట అయితే క్లియర్గా అయితే చెప్తాడు అన్నట్టు, "నువ్వు మాట్లాడాల్సిన చోట మాట్లాడవు, సేఫ్గా సైలెంట్గా ఉండిపోతావు. అలాగే నువ్వు హెడ్ నోడ్ చేసావు చెప్పంటే నేను చెప్పను." ఇక్కడ కొద్దిగా
అంటే నాగమణి కంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద అందరూ తీసుకున్నారండి. అది ఆయన ఇచ్చిన చనువే అనుకోవచ్చు. అంటే ఫస్ట్ 2-3 వీక్స్‌లో అలా జరిగాయి కాబట్టి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇక్కడ తీసేసుకునేసరికి చులకనగానే మాట్లాడడం అన్నట్టుగానే జరిగింది. నాకైతే అలాగే అనిపించింది. నిఖిల్ కూడా అలాగా సైలెంట్‌గా అలా కాదు మచ్చా ఇలా మాట్లాడాలి ఇదని చెప్పకుండా నువ్వంతే నేను ఇలాగే మాట్లాడతాను అన్నట్టుగా క్యాజువల్‌గా మాట్లాడినట్టు అనిపించింది కొద్దిగా. ఆ యాటిట్యూడ్ అయితే నాకైతే కనిపించింది. సో నాగమణి కంటే మళ్ళీ ఇదైతే అసలు ఆహ్, తనది రిపీట్ చేయకల తను కూడా అంటాడు. నేను అదే క్యాసెట్ ఏసి చెప్పమంటే చెప్తా 100 టైమ్స్. నేను అందులో తప్పు చేయలేదు. నా ఉద్దేశం ఇదే అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ అండి. ప్రేరణ అయితే నాకైతే ఈరోజు అదరగొట్టారు. 2 నామినేషన్స్ కూడా బాగా పాయింట్స్ పెట్టారు. ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేశారు. సో ఫస్ట్‌దైతే గనక నాగమణి కంట అది సేమ్ అదే రిపీట్ అయింది. తను ఈవెన్ దో తను పాయింట్స్ ఇవన్నీ తన దగ్గర నుంచి సైడ్ నుంచి కరెక్ట్ అని చెప్పుకున్నా కూడా ఒకటే ఒక పాయింట్ అయితే ప్రేరణ ఏం చెప్పిందంటే, ఏం వచ్చినా కూడా నువ్వేం చెప్తున్నావంటే నువ్వు వైల్డ్ కార్డ్స్ రాకుండా నువ్వు గివ్ అప్ ఇచ్చావు. వైల్డ్ కార్డ్స్ రాకుండా అయితే వీళ్ళు బా ఆడతారు. ఎవరు చీఫ్ బా ఆడతాడు. నిఖిల్ అని నువ్వు అనుకున్నావు. ఈవెన్ ఆ ఫ్రెండ్షిప్ జోనో లేకపోతే ఏదైనా అనుకో గానీ నువ్వు సాక్రిఫైస్ మాత్రం అక్కడ కూడా చేయకూడదు. ఆ బిట్వీన్ యూ పీపుల్ అన్నా కూడా నువ్వు ఇద్దరిలో కూడా పోటీ పడాలి. నువ్వు ఎందుకంటే అక్కడ రేపు పొద్దున్న ఏ టాస్క్ వస్తుందో తెలీదు. అది ఫిజికల్ టాస్కా లేకపోతే మెంటల్ టాస్కా అన్నది ఎవరికీ తెలీదు. అక్కడ నిఖిల్ గ్రేట్ అని చెప్పలేము. ఎందుకంటే గ్రూప్ టాస్క్‌లో తను బాగా ఆడలేదని తెలుసు. నువ్వు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావంటే అది ఐదర్ నువ్వు ఫ్రెండ్షిప్‌లో అన్నా తీసుకోవాలి. లేదంటే నీకేదో లాభం వస్తుంది. నేను అందరి దగ్గర మంచోడిని అనిపించుకోవడానికి తీసుకున్నావో తెలీదు. బట్ నువ్వు ఆ డెసిషన్ అనేది రాంగ్ డెసిషన్ అని చెప్పడం అది పర్ఫెక్ట్‌లీ 100% కరెక్ట్ అండి. ఎంతొచ్చినా కూడా మనమే ఆడాలి, మనమే విన్ అవ్వాలి అనుకోవడమే కొద్దిగా స్వార్థం ఉండొచ్చు కానీ అది ఇందులో ఉండాలి. బిగ్ బాస్ గేమ్‌లో అయితే మిగిలిన గేమ్‌లో అయితే అవ్వకపోవచ్చు కానీ సో ఆ విధంగా చూస్తే ప్రేరణ అయితే 100% ఇంకా నాగమణి కంట కూడా మాట్లాడలేడనమాట. ఓకే. ఐ యాక్సెప్ట్. నేను ఇంకా అంటే ఇంకా అది కూడా ఒక లెవెల్ ఆఫ్ స్టెప్‌కి వెళ్ళిపోయాడనమాట. ఇంక నేను ఇంకా ఎలాగైనా ఈ డిఫెండింగ్ చేసేదేం లేదు. తను ఇది చెప్పినప్పుడు అని. నెక్స్ట్ ఆదిత్య గారికి ఇచ్చారు. ఆదిత్య ఏమో మీరు కాన్ఫిడెన్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి కానండి. ఒక పాయింట్ చెప్పేటప్పుడు నామినేట్ చేస్తున్నప్పుడు మీరు దానికన్నా ముందర 10 గుడ్ పాయింట్స్ చెప్తున్నారు. 11th పాయింట్ ఏమో బ్యాడ్ పాయింట్ చెప్తున్నారు. నామినేషన్‌లో గానీ లేకపోతే ఎక్కడైనా గూడా. దానివల్ల ఆ షుగర్ కోటింగ్ వల్ల ఏమవుతోందంటే ఎదుటి వాళ్ళది ఏ పాయింట్ చెప్తున్నారో అర్థం కావట్లేదు అని ఇది చెప్పినా మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది దానివల్ల. అలాగే షివరింగ్ అవుతున్నారు. ఇంకా గేమ్స్ అయితే ఎక్కువ ఆడలేదు. ఇవన్నీ కూడా చెప్పినప్పటికి ఇక్కడ ఆదిత్య గారేమో చెప్పలేకపోతారనమాట. అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదా ఇది అని. కానీ ఆయనేమో వేరే రౌట్‌లోకి వెళ్ళిపోయి నేను వాళ్ళని పొగిడితే ఏమైంది? నేను అది పొగుడుతాను. వాళ్ళ నెగెటివ్స్ ఎందుకు చెప్పాలి? పాజిటివ్స్ ఎందుకు చెప్పకూడదు? ఇదంతా అంటున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రేరణ అది మీరు నెగెటివ్ పాయింట్ చెప్పినా పాజిటివ్ పాయింట్ చెప్పినా ఓకే. గానీ అది నామినేషన్‌లోకి తీసుకొనొచ్చి మీరు ఎందుకు పంపిస్తున్నారా అన్నదానికి సెట్ అవ్వట్లేదు ఆర్ జెల్ అవ్వట్లేదు. అన్ని 10 పాయింట్స్ మీరు పాజిటివ్ చెప్పి, ఒక్క పాయింట్ నెగెటివ్ చెప్పి దాన్ని బట్టి తీస్తున్నామన్నా అది జెల్ అవ్వదు. నెగెటివ్ ఉంటే ఇదిగో దీనివల్ల నిన్ను పంపిస్తున్నానని క్లియర్‌గా చెప్తే బావుంటుందని క్లియర్‌గా అయితే చెప్పింది. బట్ ఆబ్వియస్‌గా తినేమో ఆ వినే మోడ్‌లో లేడు. అటు ఇటు తిరుగుతూ కొద్దిగా అతి చేసినట్టుగానే అనిపించింది ఆదిత్య గారు ఆ విషయంలో. దాని తర్వాత ఇంకా అతిగా నాకు కాన్ఫిడెన్స్ లేదంటావా? ఇదిగో తీస్తున్నానని చెప్పి ఆ మంటల్లో చేయి పెట్టి తీయడం. అది హీరోయిజం అవ్వదండి. అదేంటో కొద్దిగా దీంట్లోనే వెళ్ళిపోయి చేసుకున్నట్టు అనిపించింది. దానివల్ల అది తనకే నష్టం గానీ ఎవరికేం నష్టం లేదు. అక్కడేమి మనం అయ్యో అని కూడా అనుకోలేము. ఎందుకంటే తను చేసిన ముందర ఆ పర్టిక్యులర్ దీంట్లో సీన్‌లో తను చేసిన చేష్టలన్నీ మనం ఒప్పుకోలేమనమాట. అంటే తను అంత పెద్దతను అంత ఆలోచించకుండా తను చెప్పచ్చు. లేదమ్మా నేను ఇంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. నేను ఇలా ఆడుతున్నానని చెప్పచ్చు. బట్ తనకు కూడా అది ట్రిగ్గర్ అయిపోయి ఆ పాయింట్‌కెళ్ళి తను తీయడం అనేది నచ్చలేదైతే. నెక్స్ట్ విష్ణుప్రియది కూడా చెత్త ఇదండి. బట్ నైనికాకైతే చేయడంలో కరెక్టే. నైనిక విషయంలో ఎందుకంటే నైనిక హ్యామర్ తోటి విష్ణుని తీయడం వల్ల అదే డైరెక్ట్‌గా అది ఒక్క పాయింట్ పెట్టారు. ఇంకోటేమో నువ్వు ఎక్కువ ఆడట్లేదు. నేను ఆడట్లేదు అని చెప్పావు గానీ నువ్వు ఆడట్లేదు నాకు తెలుస్తోందది అని చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో నైనిక పాయింట్స్ అయితే ఓకే. బట్ నబీల్‌ని తీస్తూ నబీల్‌కైతే సేమ్ నువ్వు
ఆడినా కూడా ఈ ఫన్ టాస్క్ ఇదని. ఇక్కడేమో కొద్దిగా నబీల్ అయితే ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తమ్ముడు అని అంటూ ఉంటుంది. విష్ణుప్రియకి క్లోజే, మంచిగా ఉంటాడు. సో అందు గురించే చెప్తాడనమాట. ఏంటి నేను ఇంకైతే అసలు తిన్ను, మీరు అందరూ తిన్న తర్వాతే ఉంటే తింటాను, లేకపోతే లేదు. నేను మాత్రం తప్పైతే ఇందులో నేను అనుకోకుండా చేసింది కానీ అది కావాలని చేసిందేం కాదు. అసలు ఆ రోజు కూడా మనం చూసాం తనదైతే సంచాలకుగా ఏమి తప్పైతే ఏం లేదు. వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదు అని ఏం లేకుండానే చేశాడనమాట. సో ఇంకా అది డిపెండ్స్ అపాన్ పర్సెప్షన్ టు పర్సెప్షన్ తనైతే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ యష్మి వచ్చారు. యష్మి ఏమో కాపీ పేస్ట్ ఆఫ్ ప్రేరణ అనమాట. కానీ ఇక్కడేమో నాగమణి కంటే తిప్పి కొడతాడు. తను ఏమంటాడంటే నువ్వు రివెంజ్ నామినేషన్ కదా ఇది అదని చెప్పి, ప్రేరణ ఏమో యష్మి ఏమో నువ్వు ఇలా చేసావు అలాగ మాట్లాడావు ఇది అని అంటావు, నన్ను రియలైజ్ అవ్వలేదు, ఆ పర్టికులర్ సీన్ క్లిప్ వేసిన తర్వాత రియలైజ్ అవ్వలేదు అన్నావు, బట్ నువ్వెన్నిసార్లు రియలైజ్ అయ్యావంటే నేను ఎన్నోసార్లు రియలైజ్ అయితేనే ఇన్ని వీక్స్ వరకు వచ్చానంటే నన్ను సేవ్ చేస్తున్నారు జనాలు, అంటే అదే నా బాధ, నిన్ను ఎందుకు సేవ్ చేస్తున్నారో తెలియదని యష్మి అంటారనమాట. ఇంకా అలా నిజంగానే ఆమె రివెంజ్ మోడ్లోనే మాట్లాడడానికి ట్రై చేశారు కానీ అందుగురించే నువ్వు ప్రేరణకు పాయింట్స్ పెట్టలేకపోయావు, ప్రేరణకి యాక్సెప్ట్ చేసావు అని చెప్తోంది. కానీ అప్పుడు అంటాడనమాట, మీరు రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయి మీ పాయింట్స్కి ఏమీ లేక మీకు క్లారిటీ ఆఫ్ ఇది లేక అందుగురించే ప్రేరణ పాయింట్స్నే తీసుకుని మీ పాయింట్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్తాడు. ఇది ఒక టైప్ ఆఫ్ టాక్టిక్స్ అండి. ఆయన సైడ్ కూడా ఏంటంటే ఎలాగైనా పుల్ చేస్తే లెగ్ ఆమె ఎలాగోలా గోతులో పడుతుంది అన్నట్టుగానే అనమాట. సో అక్కడైతే మైండ్ గేమ్ ఆడాడు కొద్దిగా నాగమణి కంట అనిపించింది. మైండ్ గేమ్ అంటే ఇక్కడ నెగిటివ్గా కాదు, మంచిగా ఓకే గేమ్ ప్లేలోనే భాగంగానే ఇలాగ తన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. నెక్స్ట్ ఏమో అప్పటికే రేష్మి అయితే రెచ్చిపోయింది అనమాట. ఆదిత్య గారికి చేస్తూ సేమ్ మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీకు ఇది లేదు. ఇంకా ఆదిత్య గారు ఏం చేయలేక అప్పటికే తిడతారనమాట, మంటల్లోని చేతులు పెట్టి ఇది తీసావు అని చెప్పి ఆదిత్యాన్ని తిడితే ఇంక నెక్స్ట్ అందు గురించి ఏం మాట్లాడకుండా మంచిగా ఉండిపోతాడనమాట. మంచిగా అంటే ఇంకేమి ఎక్కువ డిఫెండ్ చేసుకోడు, ఉండిపోతాడు అలా. ఇంకా లాస్ట్ ఏమో పృథ్వీ వచ్చి నైనికాకి చేస్తారు. మీరు ఒకటే పాయింట్, విష్ణుని హ్యామర్ తోటి తీసిన తర్వాత మీరు వచ్చి మధ్యలో నేనేదో మీకు పుల్లలు పెడుతున్నట్టు మీ ఫ్రెండ్షిప్కి మీరు అనుకుని ముందరే నాతో గొడవడ్డం చేశారు అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. అదొక పాయింట్ వల్లే మీరు బయటకు వెళ్ళిపోవాలంటే అదేంటి అంటే ఇంకా అంతే, అది నాకు అంతకు మించి పాయింట్స్ లేవన్నట్టుగా చెప్పాడు. ఈవెన్ నైనిక కూడా ఇంక ఒప్పుకోక తప్పలేదనమాట. నా పాయింట్ అది కాదు, నువ్వు పోక్ చేసినా ఓకే కానీ మా ఫ్రెండ్షిప్కి వచ్చి కావాలని చేస్తున్నట్టు అనిపించింది, సో అది నాకు నచ్చలేదు అప్పుడు అని చెప్పింది. ఇంకా దాంట్లో డిఫెండింగ్ కూడా ఏముండదండి, ఆమె ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయినట్టు అనిపించింది నైనిక పృథ్వీ పైన. సో అదే చెప్పాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నాగమణికంటకు కూడా చేస్తాడు. నాగమణికంటకి అయితే సేమ్ పాయింట్సే పెట్టినా కూడా ఇక్కడ పృథ్వీ కాస్త యాటిట్యూడు కాస్త అసలు నాగమణికంట అంటే చులకనగానే చూస్తాడనమాట. ఆ విధంగానే మాట్లాడినట్టు అనిపించింది. ఏంటో యూ టాక్ టు మై హ్యాండ్ అంటాడు. అసలు ఆ పదానికి టాక్ టు మై హ్యాండ్ అంటే నేను కొడతానన్నట్టుగా కదా, అసలు అలాగే రెచ్చగొట్టినట్టుగా చేశాడు. సో అది చాలా తప్పండి. ఎదుటి వాళ్ళు మనిషిలో ఫిజికల్గా స్ట్రెంత్ లేదు, లేకపోతే వాళ్ళలో మాట్లాడే స్ట్రెంత్ లేదు అనుకుని చెప్పి ఇంకేదన్నా అంటూ ఉంటే అది కరెక్ట్ కాదనమాట. సో నాకైతే అక్కడ పృథ్వీ చేసిన పనులు ఏవి నచ్చలేదు. ఆయన అంటే కరెక్ట్గా లేడు అనిపించింది అనమాట. యాటిట్యూడ్ అయితే 100% చూపించాడు. ఇంకా నెక్స్ట్ ఏమో నిఖిల్ అండ్ సీత క్లాన్ చీఫ్స్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరినీ నామినేట్ ఎవరు చేయలేరు. బట్ ఇప్పుడు స్పెషల్ పవర్ ఇచ్చి మీరు అందరికీ ఒక డెసిషన్తో ఒకళ్ళని తీయమని చెప్పారు. ఇక్కడ క్లియర్గా అంటే నా లైవ్లో కూడా ఎక్కువ పాయింట్స్ అయితే ఏం పెట్టలేదు. నబీల్ పెట్టిన వెంటనే ప్రేరణ ఏమో లేదు ఎవరొకరు చేతులు ఎత్తండి, ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో. సీతకైతే ఎవరంటే దాదాపుగా అందరు ఎత్తుతారు. నిఖిల్కి ఎవరెవరు అంటే ఓన్లీ యష్మి అండ్ పృథ్వీ తప్పితే మిగతా అందరూ సీతకే చేతులు ఎత్తి తను అవుట్ ఆఫ్ నామినేషన్ వేస్తారు. సో అలాగా నిఖిల్ కూడా నామినేషన్లోకి వచ్చాడు. సో ఇదండి రివ్యూ. కొన్ని పాయింట్స్ కొన్ని నచ్చాయని చెప్పాను కదా, సో బాగా కవర్ చేశానని నేను అనుకుంటున్నా. నా ఒపీనియన్, నా కమెంట్స్, నా రివ్యూ మీకు నచ్చినట్టయితే థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. యూ కెన్ క్రిటిసైజ్ మీ, యూ కెన్ కమెంట్ మీ ఎనీథింగ్. మీరు కమెంట్స్ ఇవన్నీ నేను తీసుకుని యాక్సెప్ట్ చేస్తాను, చూస్తాను, తెలుసుకుంటాను. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అసలు సబ్స్క్రిప్షన్స్ అయితే చేసుకోవట్లేదు. సో దయచేసి చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.